అండి అందరికీ ఇవాళ వచ్చేసి దొండకాయ ఫ్రై చూపిస్తానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ దొండకాయ వచ్చేసి 1/2 kg ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక 10 తీసుకున్నానండి, ఇలా కట్ చేసుకోవాలి. వెల్లుల్లి ఒక 2 రెబ్బలు ఇలా తొడిమని తీయకుండా ఇలాగే ఉంచుకున్నాను. పల్లీలు 1 కప్పు, కరివేపాకు 7-8 రెబ్బలు. ఇప్పుడు కడాయిలో ఆయిల్ పోసుకున్నాను, డీప్ ఫ్రైకి సరిపోయే ఆయిల్ పోసుకున్నాను. ఇప్పుడు ఇది వేడైంది, ఇప్పుడు వేయించుకోవాలి. పెళ్లి స్టైల్లో చేసే దొండకాయ ఫ్రై అండి ఇది. ఇవి వేగుకుంటుంటాయండి. మనం ఎల్లిగడ్డ కారము నూరుకుందాము. ఇప్పుడు 2 ఎల్లిపాయలు వేసి ఒక 2 స్పూన్ల కారం వేసుకుంటున్నాను. 2-2.5 వేసుకున్నాను. తీసుకొని బాగా దంచుకోవాలి మెత్తగా. ఓకేనండి, ఇలా వేగితే చాలు, తీసేసుకోవాలి అన్నీ. అండి దొండకాయలన్నీ ఇలా వేయించుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పల్లీలు వేసుకుంటున్నాను. పల్లీలు వేయించుకోవాలి. ఓకేనండి, పల్లీలు కూడా ఎగిపోయాయి. పల్లీలు కూడా తీసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి కరివేపాకు వేసుకోవాలి దూరంలో. దీంట్లో నేను పచ్చిమిర్చి వేసుకోవాలి. సరే, ఇలా చిటపట ఉంటాయండి, మనం భయపడకూడదు. కొంచెం దూరం నుండి చేసుకుంటే సరిపోతుంది. ఈ కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేగిపోయాయి. ఇప్పుడు ఇవన్నీ తీసేసుకోవాలి కడాయి నుంచి. నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. దీంట్లో ఒక పావు నూనె ఉంచుకోవాలండి, కాగిన నూనె. ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర, సగం స్పూన్ ఆవాలు, సగం స్పూన్ పసుపు వేసుకోవాలి. 1.5 స్పూను సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లిపాయ అవసరం లేదండి, కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు అల్లం వెల్లిపాయ. నేనైతే వేస్తలేను, ఎందుకంటే వెల్లుల్లి కారం ఉంది కదా, సో అందుకని నేను అల్లం వెల్లిపాయ వేస్తలేదు. మీరు అనుకోవచ్చు వెల్లుల్లి పొట్టు తీయలేదని. పొట్టు తీయకుండా ఉంటేనే చాలా బాగుంటుంది. కావాలంటే మీరు పొట్టు తీసి వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇది పప్పుచారు అంచుకి, టమాటా చారుకి, ఏ చారైనా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకున్నామంటే చాలు. ఓకేనండి, బెండకాయ రెడీ అయింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగుంటుంది. పప్పుచారు అంచులోకి కానీ, టమాటా చారులు కానీ, ఏ రసంలోకైనా చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. ఈ వీడియో లైక్ చేయండి.